మన ప్రాంతంలో కూడా లవ్ జిహాదీ కేసు నమోదు కావడం చాలా దురదృష్టకరమని, నిందితుడు సాదిక్ ఖాన్ ఒక్కడు ఈ విధంగా చేయలేదని, అతడి వెనుక ఉన్న వ్యక్తులు ముఠాపై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, ఈ సంఘటనలో సౌజన్య భర్తకు ఇంజెక్షన్ చేసి సాదిక్ చంపేశాడని లేఖ కూడా లభ్యమైందని తెలిపారు. అతనికి ఇంటర్నేషనల్ స్థాయిలో లింకులు ఉన్నాయని, ఇతనికి ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు షెల్టర్ ఇచ్చారని, మతం తీసుకోవాలని నుకరాజు కుటుంబం ఒత్తిడి చేశాడని ఆరోపించారు. దీనిని బయటపెట్టాల్సిన అవసరం పోలీసు శాఖపై ఉందని, ఈ విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సీరియస్గా పనిచేయాల్సి ఉందన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే హోంమంత్రి, డీజీపీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ ఇటువంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, సాదిక్ ఖాన్కు కఠిన శిక్ష పడేలా చేయాలని కోరుతూ అన్ని జిల్లాల్లో ఎస్పీలకు వినతి పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, కాలెపు సాయిరాం, మద్దిపాటి స్వర్ణరజని, వీరవీరాంజనేయులు, తనబుద్ధి భాస్కర్, గుర్రాల వెంకట్రావు, యానాపు యేసు, నందివాడ సత్యనారాయణ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల మీద ఎలా అయితే పనిచేస్తున్నారో డిపార్ట్మెంట్ ఈవేళ దీని మీద కూడా ఆ విధంగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వీళ్ళిద్దరూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీని మీద. ఆలుమా ఉగ్రవాదులు కాకినాడలో దొరికారు. జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు పెద్దాపురంలో దొరికారు. కానీ అప్రమత్తంగా ఉండవలసినటువంటి పోలీసులు నిమ్మక నీరెత్తినట్లున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహాదీ బయటకు వచ్చింది. అంటే ఈ ఆలుమా తీవ్రవాదులు ఆల్రెడీ కొన్ని కోట్ల నగదు బంగారం తీసుకుని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, ఇంటి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్ చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదాస్తిని తన పేరున రాసి నూకరాజు, అతని భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటి ప్రపంచానికి చెప్పడమే కాకుండా తన భర్తను హతం చేసినట్లు కుమారుని కూడా హతమారుస్తానని బెదిరించడం. ఎంత అఘాయిత్యానికి అతను పాల్పడ్డాడో, కఠినంగా వ్యవహరించాడంటే ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచన మీద చాలా మూలాలు ఉన్నాయి. నిన్నే బంగ్లాదేశ్లో మన ఇద్దరు హిందూ కుటుంబాలు చంపేశారు. బయటికి ఎక్కి వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తుంటే ఏంటని అడిగితే చంపేశారు హిందువుల్ని బంగ్లాదేశ్లో. కానీ భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. బంగ్లాదేశ్లో ఎలాగా లేదు, పాకిస్తాన్లో ఎలాగా లేదు. భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోవడం అంటే దీన్ని అసలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మేము దీంట్లో ఉన్నప్పటికి కూడా ఇది మా పార్టీ ఈవేళ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈవేళ అన్ని ఎస్పీలకు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, దీన్ని సీరియస్గా తీసుకుని ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది మా యొక్క ఆలోచన. ఈ విధంగా ప్రభుత్వం వెంటనే డీజీపీ, హోంమంత్రి దీని మీద వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.